హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఎవరికైతే బాడీ అంతా బాగా ట్యాన్ పట్టేసింది, న్యాచురల్ పౌడర్ అయితే కావాలి అని చూస్తున్నారా, అయితే ఈ వీడియో మీకోసమే. ఫుల్గా వీడియో చూసేయండి. అన్నీ న్యాచురల్ పౌడర్స్. హలో హాయ్ అండి, ఈ వీడియోలో నేను ఒక బాడీ స్క్రబ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇది ఎప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటానండి. ప్రతిసారి ఇన్ని పౌడర్సే ఉండాలని లేదు, మన దగ్గర ఉన్న పౌడర్స్తో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మా ఇంట్లో తయారు చేసిన శనగపిండి, బియ్యం, పెసరపప్పు, ఈ 3 పప్పుల్ని నేను మిక్సీలో అయితే వేసిన పప్పుని ఒక డబ్బాలో అయితే ఉంచుకున్నాను. ఆ పౌడర్ని నేను టూ స్పూన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను ఇందులో చూస్తుంది రోజ్ పెటల్స్ ఉంటాయి కదండి, అవి ఎండిపోయి ఉంటాయి కదా, వాటిని ఎండపెట్టేసి మిక్సీలో అవి నెక్స్ట్ బియ్యం కలిపి వేసేసిన పౌడర్ 2 స్పూన్స్ అయితే వేసానండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను ఇది ఉంది కదా, ఇది బీట్రూట్ అండి, బీట్రూట్ పౌడర్. ఇది కూడా నేను న్యాచురల్గా తయారు చేసిందే. ఇది కూడా ఈజీ అనండి, దీని వీడియో కూడా పెట్టాను, చూడకపోతే చూసేయండి. ఇది వెంటనే వాడేసుకోవాలండి. ఇది నాకు తెలియదు కదా, రెడీ చేశాను అంతేగాని ఇది గట్టిగా అయిపోతుంది. మనం దీన్ని తయారు చేసిన ఒక 1 నెల రోజుల్లో వాడేసుకోవాలి. అప్పుడే నాకు 2 months అయిపోయింది, అందుకనే. నెక్స్ట్ పౌడర్ ఏంటంటే ఇది బూడిద అంటారండి. మనం రీసెంట్గా మా అమ్మగారు ఏదో పూజ అయితే చేశారు. అప్పుడు పిడకలు ఉంటాయి కదండి, పిడకలు పెట్టి పాలు పొంగించినప్పుడు ఆ పిడకలు పొయ్యిలో పెట్టడం వల్ల ఒక బూడిద అనేది వచ్చేది. ఇది మన ఒంటికి చాలా మంచిది అని మా అమ్మగారు చెప్పారు. ఇది ఎప్పుడు వాడుతూ ఉంటాం, కానీ ఇది ఎలా రెడీ అవుతుందని నాకు తెలియదు. ఆ బూడిదని కూడా తీసి నేను ఒక బౌల్లో ఉంచుకుంటాము. మేము ఎప్పుడు బాడీ స్క్రబ్ తయారు చేసినా ఆ బూడిద అయితే మా అమ్మగారు ఖచ్చితంగా కలుపుకోమంటారు, మంచిది అని చెప్తారు. అది కూడా న్యాచురలే కదండి. నెక్స్ట్ ఇక్కడ నేను కందిపప్పు పొడి ఉంటుంది కదండి, ఆ పౌడర్ అయితే ఇదైతే కొన్ని ప్యాకెట్స్ ఫ్లిప్కార్ట్లో కాంబోలో ఇవైతే మనం కొన్ని మనకి కాంబోలో కొన్ని మనం తయారు చేసుకోవాలన్నవి కూడా వస్తాయి కదా. నెక్స్ట్ వేపపొడి అయితే వేసానండి, ఒంటికి దురదలు అలాంటివి ఏమన్నా ఉంటే పోవడానికి. నెక్స్ట్ కస్తూరి పసుపు అండి, నార్మల్ పసుపు ఉంటే నార్మల్ వేసుకోండి, కస్తూరి పసుపు ఉంటే కస్తూరి పసుపు అనేది 1 స్పూన్ వేసుకున్నాను. ఇదండి 1/2 స్పూన్ వేసుకున్నా సరిపోద్ది, ఎందుకంటే ఇది బాగా కొంచెం వేసుకున్నా సరిపోద్ది. నెక్స్ట్ ఆరెంజ్ పీల్ పౌడర్. ఈ ప్యాకెట్ అయితే నేను లాస్ట్ ఇయర్ పర్పుల్లో ఆర్డర్ చేసుకున్నాను, అది 25 వరకు ఉన్నది, అందుకే కొంచెం వాడుకుంటున్నాను. ఫేస్ ఎప్పుడైనా డల్ అయినప్పుడు ఓన్లీ కర్డ్ ఆరెంజ్ పీల్ పౌడర్ ఫేస్ ప్యాక్ వేసుకున్నా మనకు సరిపోతుంది. నెక్స్ట్ పౌడర్ నేనైతే ముందు మనం కస్తూరి పసుపు వేసాం కదండి, తర్వాత ఇది కలోనీ క్లే ఏదో పౌడర్ అండి, ఈ కాంబోలో వచ్చింది. ఈ పౌడర్ అయితే నాకు తెలీదు, నేను దాని మీద బెనిఫిట్స్ చూసాను, ట్యాన్ రిమూవల్ అని ఉంది, అందుకని అదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఆలోవేరా పౌడర్ వేసానండి. ఆలోవేరా మనం ఎప్పుడు వాడుతూ ఉండేదే కదా, ఆ పౌడర్ కూడా 1 స్పూన్ వేసానండి. కొత్తవి అయితే 1 స్పూన్ వేసాను, రెగ్యులర్ అయితే 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. అలాగే వీటితో పాటు మన ఇంట్లో పెసలు అలాంటివి ఉంటాయి కదండి, వాటిని కూడా వేపి పౌడర్ వేసుకుంటే కూడా చాలా మంచిది. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కదండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేసినప్పుడు కొంచెం క్వాంటిటీ ఒక హాఫ్ స్పూన్ తీసుకుని ట్రై చేయండి. ఇవేమి కెమికల్స్ ఏమీ కాదు. కొంతమంది బాగా సెన్సిటివ్ స్కిన్, బాబోయ్ ఇది రాసుకుంటే నాకు ఇచ్చింగ్గా ఉంది అలా అనుకున్న వాళ్ళు అయితే కొంచెం తయారు చేసుకుని వాడండి. నాకైతే ఫస్ట్ టైం ఎప్పటి నుంచో వాడుతున్నాం కాబట్టి నాకేమీ అనిపించదు. ఇప్పుడు మీకోసం ఈ పౌడర్ అంతా మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ వేసుకుని అందులో నార్మల్గా మనం ఏమైనా వేసుకోవచ్చు, కర్డ్ వేసుకోవచ్చు, పాలు వేసుకోవచ్చు, లేకపోతే వాటర్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేసుకున్నాను కదా, చూడండి ఇన్స్టెంట్గా ఒక 5 minutes జస్ట్ ఇలా రబ్ చేసిన వెంటనే చూడండి, వీడియోలో హ్యాండ్కి అయితే రాసుకుంటున్నాను కదా, దీంట్లో యాడ్ చేసినవి ఏమీ లేవండి. కావాలంటే మీరు నార్మల్గా రైస్, శనగపిండి, పెసరపప్పు, ఇంకా కందిపప్పు ఇలాంటివన్నిటిని ఒకసారి లైట్గా వేపేసి పౌడర్ చేసుకుని దాంట్లో కస్తూరి పసుపు, రోజ్ పౌడర్ ఇలాంటివి యాడ్ చేయండి.
స్నానం చేయడానికి ముందు ఫేస్కి అయితే వద్దండి. ఫేస్ అంటే మన ఫేస్కి బాగా కొంతమంది సెన్సిటివ్ ఉంటుంది, కొంతమందికి బాగా ఏమైనా రాసుకున్నా మండిపోవడం అలాంటివి ఉంటాయి కదా. అందుకని మాకు ఏమైనా పడతాయి అనుకున్న వాళ్ళు అయితే ఫేస్కి ట్రై చేయొచ్చు. మేము ఫేస్ ప్యాక్ కూడా వేసుకుంటాం. ఇప్పుడు నేను ఇది చూసారా, ఇన్స్టెంట్గా ఎంత ట్యాన్ అయితే ఎంత ఈజీగా పోతుందో, అలాగే నేను కాళ్ళకు కూడా మిగిలినది ఉంటుంది కదండి, అది కూడా రాసి మీకు ఒకసారి ట్రై చేశాను. చూడండి, ఇన్స్టెంట్గా ఉన్నదంతా పోతుంది మనకి. ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.